శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హిరణ్యకశిపుని వంశం. ఋషి ఇట్లు అడిగెను. దైత్యుల యొక్క, దానవుల యొక్క, గంధర్వుల యొక్క, ఉరుగల యొక్క, రాక్షసుల యొక్క, సర్వభూతముల యొక్క, వసువుల యొక్క, పక్షుల యొక్క, లతల యొక్క ఉత్పత్తిని, వినాశనాన్ని సవిస్తరముగా చెప్పుము అని అడిగిన ఆ ఋషి సత్తమునకు సూతుడు ఇట్లు సమాధానమిచ్చెను. దితికి 2 కుమారులు, మహాబలవంతురాలైన కూతురు కలిగిరి. కశ్యపుని ఆ కుమారద్వయం అందరికంటే ముందుగా పుట్టినవారు. కశ్యపుని అశ్వమేధికమైన అతిరాత్ర యజ్ఞం జరిగెను. అందు హిరణ్యకశిపు అను పేరుతో ఒక ప్రత్యేకమైన ఆసనం విస్తరించబడెను. అప్పుడే తిథి గర్భం నుండి వెలువడి ఆ ఆసనం నందు అతడు కూర్చుండెను. అందువల్ల అట్లు కూర్చున్నవాడు హిరణ్యకశిపుడు అని పిలువబడెను. ఋషులు ఇట్లనిరి, ఓ ప్రభో, మహాత్ముడు హిరణ్యకశిపుడైన వాని యొక్క జన్మను గురించి, నామమును గురించి, ప్రభావం గురించి మాకు విస్తరించి చెప్పుము. సూతుడు ఇట్లు చెప్పెను. కశ్యపుని అశ్వమేధం పుణ్యము పవిత్రమైన పుష్కరమును జరిగెను. అది ఋషులచే, దేవతలచే, గంధర్వులచే ఉపశోభితం. స్వేచ్ఛగా తిరుగుటకు అశ్వం విడవబడెను. ఆఖ్యానం మున్నగు విధులు యథావిధిగా జరుపబడెను. 5 బంగారపు ఆసనాలు సమకూర్చబడి ఉన్నవి. ఆ విధులు 3: కుస్పదములు, కూర్చము, రెండవది పలకము, కర్ర పలక. ముఖ్య ఋత్విజులు 4, వారికి ఆసనం ఏర్పరిచిని. అందులో ఒక బంగారు ఆసనం హోతకరుకు ఏర్పరచబడింది. అచట అతిథి గర్భం నుండి వెలువడ్డవాడు కూర్చున్నవాడై కశ్యప మహర్షి చెప్పినట్టు అనుపూర్వకంగా మంత్రాలు చెప్పసాగను. అతన్ని చూసి ఋషులు అతనికి హిరణ్యకశిపుడు అను వర్ధితమైన పేరు పెట్టిరి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని తమ్ముడు. సింహిక అతని చిన్న చెల్లెలు. ఆమె విప్రచిత్తి భార్య, రాహువు యొక్క తల్లి. దైత్యుడైన హిరణ్యకశిపుడు శతవర్ష సహస్రాలు నిరాహారుడై అధస్యరుడై గొప్ప తపమాచరించెను. బ్రహ్మ సంతుష్టుడయ్యను. బ్రహ్మనతుడి వరములడగెను. ఎట్టి జీవుల చేతను మరణం పొందకుండుట, సర్వదేవతాత్వం కలిగి ఉండుట. ఆ వరములను బ్రహ్మ అతడికి ఇచ్చెను. అతడు తన యోగశక్తిచే దేవతలందరినీ జయించెను, సర్వదేవత్వం వహించెను. ఇంకను హిరణ్యకశిపుడు బలవీర్య సమన్వితుడై ఈశ్వరుల యొక్క సకల చర్యలను, ప్రభుత్వయుత క్రియాకలాపములు నేనే చేసేదను. దానవులు, అసురులు, దేవతలు, చారణులతో సహా అందరూ నా వశవర్తులగుదురుగాక. వారు నా సమీపంనే సంచరింతురుగాక. వారు నా తర్వాత భుజింతురుగాక. తడిసినది శుష్కము అయిన ఆయుధంచే నేను చంపబడరాదు. పగలన కాని రాత్రి ఎందు కాని నేను చంపబడరాదు అని బ్రహ్మను కోరెను. బ్రహ్మ ఇట్లు అనెను, ఓ బిడ్డ దితీసుత, నీవు కోరిన వరం చాలా గొప్పది. ఇటు రమ్ము, నేను ప్రతిజ్ఞానం చేయుచుంటిని. అవి అన్నీ అట్లే అగును అని అతనికి అభిమతములైన వరములు హృదయపూర్వకంగా ఇచ్చి బ్రహ్మ అచటనే అంతర్ధానుడయ్యను. తన మహిమచే హిరణ్యకశిపుడు స్థావర జంగమ రూపకమైన సర్వజగత్తు వ్యాపించెను. శత్రువులను జయించు అతడు అనేక రూపములు పొందెను. అతడు సూర్యచంద్రుల రూపములు దాల్చి ఆకాశమందు ప్రకాశించును. అతడే వాయువై ఎప్పుడు జగత్తునందు వీచును. అతడే గోపాలుడై ఆవులను కాచు గొల్లవాడగును. గొర్రెల కాపరి, కర్షల కాపరి, కర్షకుడు. అన్ని లోకములందు అతడే సర్వజ్ఞుడైన జ్ఞాత. మంత్ర వ్యాఖ్యానకరుడు అతడే. అతడే నాయకుడు, దక్షుడు, యజ్ఞ దీక్షితుడు, యజ్ఞమాచరించు యాజకుడు. దేవతలు, సురలు అందరూ అతని వల్లనే సోమపాయులైరి. ఆ దైత్యునికి ఇంతటి ప్రభావం కలిగెను, మరి తెలుసుకొనడు. అందరూ అతనికే నమస్కారం చేస్తారు. అంతేకాక పూజ్యార్హుడు అతడే అయ్యను. పూర్వం హిరణ్యకశిపుని గురించి ఈ విధంగా చదవబడెను. హిరణ్యకశిపుడు ఏ దిక్కు చూచునో ఆ దిక్కుకు మహర్షులతో సహా దేవతలు నమస్కరించిరి. పూర్వం విష్ణువు నరసింహుని ఆకృతిలో ఆ దైత్యునికి మరణం ఆపాదించెను. ఆ ప్రభువు నరుని జన్మను పొంది ఉండుటచే అతడు వేదములెరిగిన మహనీయులచే నరసింహుడుగా కీర్తించబడెను. ఆ విభుడు అనగా విష్ణువు సాగర తీరం నందు నిలవబడి తపస్సు ఆచరించెను. అతని శరీరం సర్వదేవమయమయ్యను. అతడు మహాబలుడు, సుదర్శనుడు అను పేరుతో జగద్విస్తృతుడు. అంత మహాబలుడైన దైత్యేంద్రుని అధికాగ్రహోదగ్రుడై తన గోళ్లచే చీల్చెను. ఆ గోళ్లు తడిసినవి కాదు, ఎండినవి కావు, శుష్కములు కావు. బాహుయుద్ధం చే దైత్యేంద్రుని చీల్చెను. హిరణ్యాక్షుని కుమారులు 5. వారు మహాబలులు, పరాక్రమవంతులు. వారు శంబరుడు, శకుని, కాళనాభుడు, సురసంతాపనుడు, మహానాభుడు. ఇతడు సురసంతాపనుడు, మహావిక్రాంతుడు. వీరు 5 హిరణ్యాక్షుని సుతులు. దేవతలచే కూడా ఎదిరించబడిన వారు. వారు పుత్రుల పౌత్రులు. వారి వారి గుణములతో దైత్యేయులుగా సంస్కృతులు. 100,000గా ఆ దైత్యులు తారకాసురుని తోడి యుద్ధమును చంపబడిరి. హిరణ్యకశిపుని పుత్రులు 4. వారు సుమహాబలురు.
వారందరిలో పెద్దవాడు ప్రహ్లాదుడు, తర్వాత అనుహ్రాదుడు, సంహ్రాదుడు, హ్రాదుడు. హ్రాదునికి 2 కుమారులు. వారు సుందుడు, నిసుందుడు. వారు మహావీరులు. హ్రాదుని వారసులు మూకుడు అతని దాయాది. సుందుని పుత్రుడు మారీచుడు. అతడు తాటకయందు పుట్టెను. మహాబలవంతుడైన రాఘవుని చే అతడు దండకారణ్యంలో చంపబడెను. మూకుడు సవ్యసాచి అయిన అర్జునునితో కిరాతునితో యుద్ధం చేసినప్పుడు చంపబడెను. దైత్యుడైన సంహ్రాదుని కులమున నివాత కవచులు పుట్టిరి. వారు మహాతపస్సు చేత స్వయంగా పవిత్రీకృతులైరి. వారు దేవతలకు శత్రువులు. జంభునికి, శతజంభునికి, దక్షుడు, అసురుడు, చండుడు అను 4 దైత్య నాయకులు. వారందరూ భాష్కలుని కుమారులు. కాలనేమి సుతులని గురించి వినుము. వారు బ్రహ్మజిత్తు, క్రతుజిత్తు, దేవాంతకుడు, నరాంతకుడు అనువారు. రాజైన అజడు, గోముడు వీరు 2 జంభుని కుమారులుగా కీర్తించబడ్డారు. విరోచనుని పుత్రుడు బలి. అతడు ప్రతాపవంతుడు. బలికి 100 మంది పుత్రులు. వారందరూ రాజులు. వారిలో 4 ప్రధానులు. వారు విక్రాంతులు. సుమహాబలుడు, సహస్రబాహుడు, ప్రతాపవంతుడైన బాణుడు పెద్దవాడు. కుంభకర్తుడు ఒకడు. అతడు దయాశూన్యుడు. భోజుడు మరొకడు. కుంచి మొదలైన వారు ఇతరులు. శకుని, పూతన అను వీరిద్దరూ బలి యొక్క కుమార్తెలు. బలి యొక్క కుమారులు మనమలు వందలుగా వేలుగా ఉన్నారు. వారు బాలేయులు అనగా బలి కుమారులు అని ప్రసిద్ధి పొందారు. వారొక రాక్షసగణం. వారు విక్రాంతులు, పౌరుషవంతులు. ఇంద్రధన్వుడు బలి కుమారుడు. లోహినియందు పుట్టెను. పుత్రులు చంపబడిన దితి కశ్యపును ప్రసన్నుని చేసుకొనెను. సమ్యగారాధితుడై కశ్యపుడు హృదయాన సంతోషించెను. కశ్యపుడు ఆమెను ఒక వరం కోరుకోమని అడిగెను. ఆమె సంతుష్టురాలయ్యెను. మరలా ప్రార్థించబడి భగవానుడైన బ్రహ్మ ఆమెకు తన ఒక వరమునిచ్చెను. వరము చెప్పబడగా దితి సంతోషించి అతనితో సంభాషించెను. చేతులు జోడించి తన భర్తయు మరీచిసుతుడైన కశ్యపుని గౌరవంగా, ఓ భగవాన్, నీ కుమారుడైన ఆదిత్యులచే నేను పుత్రహీనురాలైతిని. ఇంద్రుని చంపగల పుత్రుని నేను కోరెదను. అతడు నాచే మహాతపస్సుచే పొందబడను. నేను తీవ్రమైన తపస్సు ఆచరిస్తాను. నీవు నన్ను గర్భిణిగా చెయ్యాలి. ఇంద్రుని చంపగల శక్తిగల కుమారుని నాకు అనుగ్రహింప నీవే అర్హుడవు అనెను. ఆమె వచనాలు మరీచి కుమారుడైన కశ్యపుడు విని దితితో ప్రతిభాషించెను. ఆ మహాతేజుడు విశేషంగా దుఃఖితుడయ్యను. ఓ తపోధనురాలా, అట్లే అగుగాక. 1000 ఏండ్లు నీవు శుచివిగా ఉన్నచో శుక్రుని యుద్ధమున జయించి పుత్రుని కనెదవు. మన్మథుని వలె త్రిలోక సుందరుడైన పుత్రుని కందవు అని ఇట్లు పలికి మహా తేజస్వి అయ్యను. ఆమెను కౌగిలించుకుని భగవంతుడైన ఋషి స్వభవనానికి వెళ్ళెను. భర్త అచ్చటి నుండి వెడలిన తర్వాత దేవి అయిన దితి పరమహర్షితురాలయ్యను. అంతా ఆమె కుశప్లవనమునకు వెళ్ళెను. సుదారుణమైన తపస్సు ఆచరించెను. ఇంద్రుడు దితి యొక్క కశ్యపుడి యొక్క సంభాషణ వినెను. కుశప్లవనానికి శుక్రుడు వచ్చెను. దితితో ఇట్లనెను, నీకు శుశ్రూష చేసెదను. నీవు నాకు అనుజ్ఞ ఇయ్యదగిన దానివి. హోమానికి సమిధులు తెస్తాను, ఫలాలు పుష్పాలు తీసుకుని వస్తానని పలకగా దితి ఇంద్రునితో, ఓ బిడ్డ, నీవు తలపోసినట్టే నాకు శుశ్రూషాదిరతుడు కమ్ము. సర్వకర్మల యందు నిష్ణాతుడవే ఆత్మహితములను ఆచరించము అనెను. తల్లి యొక్క ఆ వాక్యాలు వరముగా విని శక్రుడు ప్రహర్షితుడయ్యను. కలుషమైన అంతరాత్మతో మాతృ శుశ్రూషాభిరతుడై సర్వకాలం ఆమెను అనుసరిస్తూ సేవ చేయుచుండెను. దృఢవ్రతుడై ఫలపుష్పాలను సమిధులను తీసుకుని వచ్చెను. ఆమెకు శ్రమాపయనం చెయ్యగోరి ఆమె ఒళ్ళు పట్టును సేవ చేయును. అన్ని వేళల యందు ఇంద్రుడు దితికి పరిచర్య చేసెను. దితి యొక్క వ్రతం ఇంచుమించుగా పూర్తయింది. ఇక కొంచెం మిగిలి ఉండగా సంతుష్టురాలైన ఆమె శుక్రునితో, ఓ దేవతా శ్రేష్ఠుడా, నీ వల్ల సంతుష్టురాలనైతిని. ఇంకా 10 సంవత్సరాలు మాత్రమే వ్రతం మిగిలి ఉంది. నీకు భద్రమగుగాక. తర్వాత నీవు నీ సోదరుని చూడగలవు. అతడు నిన్ను జయించు కోరిక కలవాడైనను అతన్ని నీ కొరకు నీ సేవలో నియోగించెదను. అతనితో కూడి, ఓ బిడ్డ, 3 లోకముల యొక్క విజయం అనుభవింతువు. నీ మనస్సు భక్తిగతమై నా యందు రతమైనదని తెలుసుకొనము అని పలికెను. అంత సూర్యుడు ఆకాశ మధ్యభాగమును చేరగా మధ్యాహ్నం నిద్రచే కొనుకు వచ్చి మోకాళ్ళ మీద శిరస్సుంచి ఆమె శిరోజములు పాదముల మీద వేలాడ నిద్రపోయెను. నాభి ప్రదేశానికి దిగువ భాగం అంతయు అశుచిమంతంగా గమనించి ఇంద్రుడు అప్పుడు ఆమెను అశుచిమతిగా తెలుసుకుని అది తన కార్యానికి అనుకూల సమయంగా తెలుసుకొనెను. ఆ కారణాన అతనికి ఇట్లు బుద్ధి పుట్టెను. సత్పవిత్రురాలైన దేవి యందు ఆమె గర్భం నాశనం చేయుటకు దోషం కనబడింది అని
భావించి అంత ఇంద్రుడు దితి యొక్క జననేంద్రియం ద్వారా ఆమె గర్భాన్ని ప్రవేశించి అందు మహాశక్తిమంతుడైన బిడ్డను చూచెను. అతడు భయచకితుడయ్యను. ఆ గర్భస్థ శిశువును ఆత్మీయ శత్రువును 100 అంచులు కలిగిన వజ్రంచే 7 ముక్కలుగా ఛేదించెను. ఆ గర్భస్థ పిండంతో మారోద ఎడవకు అని చెప్పెను. ఇంద్రుడు ఆ గర్భపిండంను సప్తదా ఛేదించి మరలా ఒక్కొక్క భాగాన్ని తన వజ్రాయుధంతో 7 భాగాలుగా ఛేదించెను. అంతలో దితి మేల్కొనెను. నా హంతవ్య బిడ్డ చంపదగ్గవాడు కాదు అని దితి పలికెను. మాతృవచనాల ఎందలి గౌరవంచే ఇంద్రుడు మాతృగర్భం నుంచి బయటకు దూకెను. చేతులు జోడించి వజ్రసహితుడై ఇంద్రుడు దితితో పాదముల యందు శిరోజములు వేలాడినట్టుగా అశుచిమతివై ఓ దేవి నిద్రించితివి. ఆ సమయాన్ని పురస్కరించుకుని నీ గర్భం ప్రవేశించి యుద్ధాన నన్ను చంపునటి వాడైన వాణ్ణి నేను అనేక ఖండాలుగా ఛేదించి తిని నన్ను నీవు క్షమించాలి అని పలికెను. అంత గర్భం విఫలం కాగా దితి పరమదుఃఖిత అయ్యను. అంత ఆమె దురాధర్షుడైన సహస్రాక్షునితో సానునయంగా నా అపరాధం చేత నా గర్భస్థమైన బిడ్డ నీచే విఫలీకృతమయ్యను. ఓ దేవేశ మహాబల, ఓ పుత్ర, నా దోషం చే అపరాధం చే నా గర్భం విఫలీకృతమైన పక్షంన నీ అపరాధం కాదు. శత్రువును వధించడంలో నీ దోషం లేదు. నీవు భయపడవలసిన పని లేదు. నీకేదియో ఒక ప్రియం చేయకూరుచున్నాను. కానిచో నా గర్భస్థ శిశువుకు శ్రేయం ఎక్కడిది? స్వర్గమందు నా కుమారులకు సప్తస్థానములుండుగాక. నా కుమారులు ఈ సప్తవాత స్కందముల యందు సంచరించెదరుగాక. వారందరూ మరుతులుగా విఖ్యాతి పొందుదురుగాక. ఒక్కొక్క వర్గాన 7గురుగా 7 గణాలుండును. మొట్టమొదటి స్కందం పృథివీ యందుండుగాక. రెండవది సూర్యుని యందు, 3వ స్కందం చంద్రుని యందు, 4వది ఆకాశమందలి జ్యోతిషాంగమునందు, ఇక 5వది గ్రహముల యందు, సప్తర్షి మండలాన 6వది ధ్రువుని యందు 7వ స్కందం ఉండుగాక. నా కుమారులు ఈ 7 స్కందములుగా ఆయా వివిధ కాలాలలో సంచరింతురుగాక. నా కుమారులు వాత స్కంధాధిపతులై సంచరింతురుగాక. ప్రథమ స్కందం పృథివీయందు ఉన్నది. అది మేఘముల పర్యంతం వ్యాపించును. దాని పేరు ఆవహం. మొదటి స్కందమునకు సంబంధించిన నా పుత్రులు 7గురు ఈ భూస్కందపు పదమునందే సంచరింతురు. రెండవ వాత స్కందం మేఘములకు పైన సూర్యుని వరకు ఉంది. దానికి ప్రవాహం అని పేరు. నా కుమారుల్లో ద్వితీయ గణం ప్రవాహం అను పేరుతో ప్రసిద్ధం. నా కుమారుల్లోని 3వ గణం 3వ వాతస్కందమును సంచరించును. 4వ వాతపదం చంద్రునికి పై భాగాన, నక్షత్రాలకు కింద భాగాన ఉన్నది. దీనికి సంవహం అను వాతపదం అని పేరు. ఇక 5వదగు నా కుమారుల వాయుపదం నక్షత్రములకు పైగా గ్రహముల పర్యంతం వ్యాపించి ఉండును. దీనికి వివాహం అని పేరు. నా కుమారుల్లో పరిచయగణం ఈ వాయుపదమును సంచరింతురుగాక. 6వ వాతస్కందం గ్రహములకు పైభాగా నుండి సప్తర్షి మండలం వరకు వ్యాపించును. అది అనువహం. నా కుమారుల్లో 6వ గణం ఈ వాయుపదమును దాటి సంచరింతురుగాక. ఇక 7వ వాయుస్కందం సప్తర్షులకు పైన ఉంది. అందుండి ధ్రువమండలం వరకు వ్యాపించింది. దీనికి పరివహం అని పేరు. నా కుమారులు అందుండురుగాక. నా కుమారులు విభిన్న కాలాలలో ఈ వాయుపదాలను సంచరింతురుగాక. వారందరూ నీవిచ్చిన పేర్లచే మరుతులుగా అగుదురుగాక. ఓ శతక్రతు, నా కుమారుల పేర్లను తెలుసుకొనము. ఆ పేర్లు వారి వారి వివిధ కర్మలచే వేరువేరుగా ఉన్నవి. మొదటి గణమున శుక్రజ్యోతి, సత్యజ్యోతి, చిత్రజ్యోతి, జ్యోతిష్మంతుడు, సుతపుడు, చైత్యుడు. ఇది మొదటి గణం. రెండవ గణమందలి పేర్లు తెలుసుకొనము. ఋతజిత్తు, సత్యజిత్తు, సుషేనుడు, సేవజిత్తు, సుతమిత్రుడు, అమిత్రుడు, సురమిత్రుడు. ఇక 3వ గణం ధాతువు, ధనదుడు, ఉగ్రుడు, భీముడు, వరుణుడు, అభియుక్తాక్షికుడు, సాహ్వయుడు. ఇది 3వ గణం. పంచమ గణమున ఈ దృక్కు, అన్యాదృక్కు, శిరత్, ద్రుమ, వృక్షకం, మితుడు, సుమితుడు. షష్టమ గణం ఈరుక్కు, పురుషుడు, నాణ్యాదృక్కు, సమచేతనుడు, సమ్మితుడు, సమవృత్తుడు, ప్రతిహర్త. సప్తమ గణములో మరుద్గణముల పేర్లు ఇవ్వబడలేదు. మనుషులందరూ ప్రజలందరూ యజ్ఞాలు ఆచరించిరి. వారెల్లరూ స్తోత్రపాఠం చేసిరి. ఈ విధంగా వీరు దైత్య దేవతలు అని చెప్పబడిరి. ఈ విధంగా మరుతులు వారి వారి పేర్లతో జ్ఞప్తి యందు ఉంచుకొనబడుదురు. వారు 49 మంది. వారు దితిచే శుక్రునిచే గణింపబడిరి. ఈ పేర్లకు వారికి ఇవ్వబడిన తర్వాత దితి శుక్రునితో ఈ సోదరులు వాతస్కందములో సంచరింతురుగాక. నీకు భద్రమగుగాక. దేవతలతో సహితం నా కుమారులు ఈ వాయుపదంలో సంతరింతురుగాక అనెను. ఈ మాటలకు సహస్రాక్షుడని శుక్రుడు విన్నను. ప్రాంజలిబద్ధుడై పురంధరుడు గౌరవంతో ఆమెతో, ఓ అమ్మ, అట్లే అగుగాక. నీవు పలికినట్లే అగును. ఇందు ఎట్టి సంశయం లేదు. నీవు చెప్పినట్టు ఈ మహాత్ములైన కుమారులు లోకసమ్మతులగుదురు. దేవతలతో కూడి వారు యజ్ఞభాక్కులగుదురు. అందుకే ఈ మరుతులందరూ దేవతలు. వీరందరూ కూడా ఇంద్రుని యొక్క తమ్ములు.
శక్తిమంతులు వేగవంతులైన ఈ దితి సంతతులు శాశ్వత వ్యక్తులగుదురుగాక అనెను. తల్లి కుమారుడు ఇద్దరు ఆశ్రమాన ఈ అంగీకారానికి వచ్చిరి. వారు స్వర్గానికి సంతోషంగా వెళ్ళిరి. శుక్రుడు గతజ్వరుడయ్యను. ఎవరు ఈ పవిత్రమైన మరుత్తుల యొక్క జన్మను చదువునో అతడు వాదమునందు విజయం పొందును. అతడు లబ్ధాత్ముడగును. ఓం శాంతి శాంతి శాంతి.